శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. స్తోత్రమంజరి సాయంకాలం పూట స్తోత్రమంజరి కదా. ఇప్పుడు పారాయణం టైం అయిపోయింది కాబట్టి పారాయణం అయింది. పదిహేడవ పేజీ 22వ శ్లోకం. 21వ శ్లోకం అయ్యింది, ఇప్పుడు 22వ శ్లోకం. చెప్తాను, చెప్పండి. ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతనపదం పురుషోత్తమాఖ్యం యస్మిన్నిదం జగదశేష అఖండమూర్తౌ రజ్వాం భుజంగమా ఇవ ప్రతిభాసితం వై. ఓం ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతనపదం పురుషోత్తమాఖ్యం యస్మిన్నిదం జగదశేషమఖండమూర్తౌ రజ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై. ఇది ప్రాతర్నమామి. ప్రాతస్మరణంలో 3 శ్లోకములను ఆచార్యుల వారు చెప్పారు. దాంట్లో ఇది 3వ శ్లోకం. సరే, దీన్ని విచారించుకునే దానికి ముందు ఆత్మషట్కంలో ఒక శ్లోకం పారాయణం చేద్దాం. నాహం జాతో న ప్రవృద్ధో న నష్టో దేహస్యోక్తాః ప్రాకృతాః సర్వధర్మాః కర్తృత్వాది చిన్మయస్యాస్తి
నాహం కారస్యైవ హ్యాత్మనో మే శివోహం. నేను ఎవడను? ఆత్మ షట్కం. ఆత్మస్వరూపం అనేటువంటిది ఉందిగా. ఆత్మస్వరూపం అనేటువంటిది ఎట్లా ఉంది? ఆత్మస్వరూపం ఎట్లా ఉంది? దాన్ని తెలుసుకోవాలంటే కంటికి కనిపిస్తే దాన్ని మనం తెలుసుకోవచ్చు. పోనీ చెవులకు వినిపించి దాన్ని ఫలాంది అంటే దాన్ని తెలుసుకోవచ్చు. పోనీ ఇంకా వేరే రూపంగా ఏమైనా ఇక్కడి నుంచి హిమాలయ పర్వతాలకు వెళ్ళో లేదా ఏదన్నా గుహల్లోకి వెళితేనా ఏమైనా తెలుస్తుంది అంటే అట్లా తెలుసుకోవచ్చు. పోనీ గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఉంటే అది తెలుస్తుంది అనేట్లుగా గురువు దగ్గరికి వెళ్ళి కూర్చోవచ్చు, అప్పుడన్నా తెలుస్తుందని అనుకోవచ్చు. ఆత్మస్వరూపము ధ్యానము చేత కానీ, తపస్సు చేత కానీ, యోగము చేత కానీ ఒకవేళ తెలిసింది అని అనుకోండి. తెలిసింది ఎంతసేపు తెలిసినట్లయింది? నువ్వు ధ్యానంలో తెలుసుకున్నావు. కొంతమంది ఏమంటారంటే నాకు ఫలానా తేదీ చెప్తారనమాట. ఆ ఫలానా తేదీ నాకు జ్ఞానోదయమైనది. విన్నారా ఎప్పుడైనా ఈ మాటలో? ఫలానా తేదీ జ్ఞానోదయమైనది, నాకు ఫలానా తేదీ పెండ్లయింది అని చెప్పుకుంటాం కదా మనం. అట్లాగా ఫలానా తేదీ జ్ఞానోదయమైనది అంటే అంతవరకు జ్ఞానోదయం లేదు. ఆత్మస్వరూపం అనేటువంటిది ఈ పొద్దుండి రేపు లేనిదా, లేదా నిన్న లేకున్నా ఉండి ఈ పొద్దు వచ్చేదా? ఆత్మస్వరూపం ఎప్పుడూ ఉండేదైనప్పుడు ఆత్మస్వరూపము ఎప్పుడూ ఉంటుంది. మరి ఎప్పుడు ఉండేటప్పుడు నేను ఈరోజు ఆత్మస్వరూపాన్ని నాకు సాక్షాత్కరించింది అన్నారని అనుకోండి. ఈరోజు సాక్షాత్కరిస్తే నిన్న లేనట్లు కదా. నిన్న లేదు, నాకు ఇప్పుడు తెలిసింది అన్నట్లయిందిగా. లాక్కునేయండి దాన్ని, దగ్గరికి లాక్కొని మీ వైపు తిప్పుకోండి, పర్లేదు. ఇప్పుడు చల్లగానే ఉంది, లేదు తిప్పుకోండి. సరే. కాబట్టి ఆత్మస్వరూపం అనేటువంటిది యోగము చేతనో, ధ్యానము చేతనో, తపస్సు చేతనో, కర్మ చేతనో, లేదా ధనము చేతనో ఇలా తెలుసుకునేది కాదు. మరి ఇంకెట్లా తెలుసుకోవడం అంటే దానిని గుర్తించుటయే. గుర్తించుట అంటే అది ఏదో ఉంది, అది ఉన్నదేదో తెలుసుకోవాలంటే ఏది సత్యము కాదో దాన్ని తెలుసుకుంటే, సత్యము కానిదేదో తెలుసుకుని దాన్ని మనం తొలగిస్తే సత్యమైనది మిగిలిపోతుంది. ఏదైతే తొలగించడానికి ఇంక వీలు కాదో, అదే ఆత్మస్వరూపం, అదే నేను. దానికి ఇప్పుడు చెప్తున్నాడు. మనమేమనుకుంటున్నాం? దేహము నేను అని అనుకుంటున్నాగా. అహం 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 అంటున్నాగా. ఈ అహం అనేటువంటిది రెండు రకాల అహం. దేహాది సంఘాతం ఒక అహం, దేహాది సంఘాతానికి ఆధారంగా ఉండేటువంటిది ఒక అహం.
ఆ అహం ఏంటంటే అది ఆత్మ, అది చైతన్యం. చైతన్యం నేను అహము అని ఏ రోజు చెప్పదు. అది చైతన్యం ఏ రోజు చైతన్యం చెప్పదు. మీకు అర్థమవుతుందా? చైతన్యం చెప్పదు. చెప్తా అంటే ఇక్కడ మనస్సు, ఈ దేహము ఇవే చెప్పుకుంటున్నాయి నేను 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 అని. అందుకని ఇక్కడ అంటున్నాడు నాహం జాతో న ప్రవృద్ధో న నష్టో. నేను పుట్టలేదు. పుట్టింది ఏంది? శరీరం పుట్టినది. పెరిగింది ఏంది? శరీరం పెరిగింది. నష్టపోయేది ఏది? శరీరం నష్టపోతుంది. ఏమంటే కుండ తయారు చేసినారు. కుండ తయారు చేస్తే కుండ తయారయ్యింది. ఇప్పుడు ఆకాశము కొండలోకి వచ్చిందా? ఆల్రెడీ అన్నీ ఉందిగా. అన్నీ ఉంది. కుండ నీకు ఒక ఆకారం నువ్వు చేసుకున్నావు. ఆకాశం అక్కడే ఉందిగా. ఆకాశం అక్కడే ఉంది కానీ నువ్వు కొత్తగా తీసుకుని రాలా. అట్లాగే ఈ దేహము తయారయ్యిందే కానీ ఆత్మ తయారు కాల. ఆత్మ నువ్వు తీసుకురాలా. ఆత్మ ఎప్పుడు ఉంది. తర్వాత కొండకు నువ్వు పెయింట్లు వేసినావు. ఆకాశానికి పెయింట్ వేస్తావా? కాదు కదా. అలాగే ఈ శరీరం కుండ పుట్టినట్లు ఈ శరీరం కూడా పుట్టిందా లేదా? శరీరం పుట్టింది. కుండకు కలర్లు పెయింట్లు గిన్నెలంతా వేసినట్లు ఈ శరీరానికి నామకరణం అవన్నీ చేసావా లేదా? ఇది పెరిగిందా లేదా? దానికన్నీ బాగా తినిపిస్తున్నావా లేదా? అన్నీ చేస్తున్నావు. అంటే దానికి సంస్కారాలు చేసినట్లుగా, కుండకు బాగా కనిపించేటట్లుగా, దానికి అన్నీ చేసినట్లుగా ఈ శరీరానికి కూడా చేస్తున్నాం. చూడు, క్రాప్ చేసుకున్నాం, కటింగ్, షేవింగ్ చేసుకున్నాం, ఏమంటే షర్ట్లు వేసుకుంటున్నాం, బనీన్ వేసుకుంటున్నాం, ఇంకా కింద రకరకాల డ్రెస్సులు అన్నీ వేసుకుంటాం. ఇవన్నీ దీనికి మేకప్లు కదా. దీనికి మేకప్ చేస్తూ ఉన్నాం. దీన్ని బాగా తిని పెంచుతూ ఉన్నాం. మళ్ళా శరీరం వంగిపోతుందిగా. వంగిపోతుంది, పోతుంది. కుండ పగిలిపోతుందిగా. కుండ పగిలిపోయినట్లుగా ఈ శరీరం కూడా పోతుంది. ఆకాశం పోయిందా? ఆకాశం ఎప్పుడు పోలా. ఆకాశం ఎప్పుడు పోనట్లుగానే ఈ శరీరం పోయినా ఆత్మ పోయేది కాదు, వచ్చేది కాదు. అదే చెప్తున్నారు ఇక్కడ. దేహస్యోక్త ప్రాకృత సర్వధర్మా. ఇవన్నీ ధర్మాలన్నీ దేహానికి సంబంధించినవి కానీ ఆత్మకు సంబంధించినవి కావు. కర్తృత్వాది చిన్మయస్యాస్తి నాహం. కర్తృత్వ భోక్తృత్వాలు. ఈ పని చేసింది ఎవరు అంటే ఏమంటాం? నేను చేసింది అంటాం కదా మనం. నేను చేసిందంటే ఆత్మ చేసిందా లేదా ఈ దేహం చేసిందా? దేహం చేసింది. ఆత్మ సాన్నిధ్యంలో దేహము, మనస్సు ఇవన్నీ కలిసి చేసినాయి. అది కర్త అవుతుంది కానీ ఆత్మ కర్త కాదు. ఇప్పుడు నేను అన్నప్పుడు నేను ఆత్మనా దేహమా? ఏ భావనలో ఉండాలి? ఇప్పుడు నేను దేహభావనలో ఉండాలనా ఆత్మభావనలో ఉండాలనా? ఆత్మభావనలో ఉండుట. అదే చెప్తున్నారు ఇక్కడ. కర్తృత్వాది చిన్మయ నాహం. ఈ కర్త భోక్త ఇవంతా కారస్యైవ. కారణం అంటే ఇప్పుడు మీకు సంతానం ఉంది, ఇల్లు కట్టించినారు. మీ సంతానానికి మీరు కారణమా? మీ సంతానానికి మీరు కారణమైతే నాకు మగబిడ్డ పుట్టాలి అని అనుకుని మీరు అనుకుంటే మీకు మగబిడ్డ పుట్టాలి, లేదా ఆడబిడ్డ పుట్టాలి అని అనుకుంటే ఆడబిడ్డ పుట్టాలి. కొంతమంది
5 మంది ఆడబిడ్డలు. మగబిడ్డ పుట్టాలి, మగబిడ్డ పుడతాడని 5 మంది ఆడబిడ్డలు పుట్టినారు. ఈమెకు ఆడబిడ్డలే పుడుతున్నారు, కుదరదు, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా. ఆమెకు మళ్ళా మగబిడ్డ పుడతాడని ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా మళ్ళీ ఆడబిడ్డలే సాల్దని ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. 3వ పెండ్లి. కుప్పం దగ్గరనే ఈ భజనాడు అని ఉంది, పెద్ద భజనవాడ. నేను ఇక్కడ పనిచేసినప్పుడు చూసిన అది. మగబిడ్డలు కావాలని 3 పెండ్లిళ్ళు చేసుకున్నాడు. లాస్ట్కి మగబిడ్డ, ఆ 3వ భార్యకు కూడా మగబిడ్డ కాల, అంతా ఆడబిడ్డలే. ఎందుకు? ఎవడి చేతిలో ఉంది? వీడి చేతిలో ఉందా? వీడు నిమిత్త మాత్రం, వీడిక్కడ నిమిత్త మాత్రం. అంతా జరిగేది కర్మానుసారంగా జరుగుతుంది. కాబట్టి కారణం నేను కారణం కాదు, అక్కడ జరుగుతూ ఉంది అంతే. కాబట్టి నేనెవరు మరి? ఇప్పుడు నేను ఈ శరీరం కాదు, నేను శివోహం అని ఇక్కడ మనకు ఆచార్యుల వారు చెప్తున్నారు. సరే, ఇప్పుడు ప్రాతర్నమామి దీనికి వస్తాం. ప్రాతః నమామి, ప్రాతకాలం. ప్రాతకాలం అంటే ఏమనుకున్నాం? ప్రాతకాలం అంటే మేల్కొనుట. దేంట్లో మేల్కొనుట? అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనుట. అజ్ఞాన నిద్ర. అజ్ఞాన నిద్ర అంటే నేను దేహము అనే భావన ఉంది కదా మనకు. నేను దేహము అనే భావన నుండి బయటపడి నేను దేహము కాదు, నేను ఆత్మస్వరూపము. విన్నాం, తెలుస్తుంది, అట్లా ఉండలేమండి. విన్నాము, తెలిసింది కదా, అట్లా ఉండాలి కదా. ఉండగలమా? ఉండలేము. అప్పుడు మనం లేచినట్లా, నిద్ర లేచినట్లా, అజ్ఞానం అనే నిద్ర నుండి లేచినట్లా. అజ్ఞానం అనే నిద్ర నుండి ఇప్పుడు మీకు ఆకలేస్తూ ఉందండి. ఆకలేస్తూ ఉంటే ఏమి చేస్తే ఆకలి తీరుతుంది? ఏం చేస్తే ఆకలి తీరుతుంది చెప్పండి? ఆహారము, ఆకలి తీరుతుంది. తెలుసా తెలీదా మీకు? తెలుసు కదా. ఆహారం తీసుకుంటే ఆకలి తీరుతుంది. ఆకలి తీరిందా? ఆకలి తీరిందా? ఏ సమయంలో? నేనేమంటున్నాను, ఇప్పుడు ఆహారము తీసుకుంటే ఆకలి తీరుతుంది అని మీరు అన్నారు కదా. ఈ మాట మీదనే మీరుంటే మీకు ఆకలి తీరుతుందా? కదా. అంటే ఏం చేయాలా? తెలుసుకోవడం చేయాలనా లేదా అలా చేయడమా చేయాల్సిందే? అలా చేయడం అంటే ఏమే? ఆకలి అయినప్పుడు ఆహారం తినాలి కదా. ఆకలి అయినప్పుడు ఆహారం తింటే నీకు ఆకలి అప్పుడు తగ్గుతుందిగా. అప్పుడు తగ్గుతుంది అంటే ఆ టైంలో ఆహారము తీసుకుంటే నాకు ఆకలి తీరుతుంది అని నువ్వంటే తీరుతుందా? అంతే కదా. అంటే తీరుతుంది, కరెక్టే. తింటే తీరుతుంది కదా. అప్పుడు అనేదా కరెక్ట్? తినేదా? అనేదా తినేదా? తినేది కదా. ఇప్పుడు ఆత్మస్వరూపము తెలియుట అంటే తీరుతుందా, తింటే తీరుతుందా? ఇక్కడ తింటే అంటే ఆత్మస్వరూపాన్ని
మనం అనుకుంటూ ఉంటే ఆత్మస్వరూపంగా ఉంటామా, లేదా ఆత్మస్వరూపముగా ఉంటే ఉంటామా? ఆత్మస్వరూపంగా ఉండుట ఎట్లా అంటే, నేను ఏది కాదో అది కాదని ఉండుట. నేను అది కాదని ఉండుట అంటే ఎట్లా? ఇప్పుడు శరీరము నేనా? శరీరం ఆత్మనా? కాదు కదా. శరీరం ఆత్మ కానప్పుడు శరీర ధర్మాలు ఏంటివైనా వచ్చినాయని అనుకోండి, అప్పుడేం చేయాలి? ఇది నేను కాదు అని ఉండుట. శరీరానికి ఎంతో ఇబ్బంది వచ్చిందండి, ఇబ్బంది వచ్చింది. అప్పుడు కూర్చొని ఏడుస్తూ కూర్చుండేదా? దానికి ఏం చేయాలి? శరీరం నేను కాదు, నేను ఆత్మస్వరూపము అని చెప్పుకుంటూ ఆ శరీరానికి సంబంధించినటువంటి బాధకు ఎవడో చూసేవాడు ఉంటాడు, పరిష్కారం ఏదో ఉంటుంది, ఆయన దగ్గరికి పోయి దానికి ఏదో పడేయాలట. ఇప్పుడు నాకు చూడండి, ఈ అద్దాలు ఉన్నాయి కదా, ఈ అద్దాలు వేసుకుంటే బాగా కనిపిస్తారు మీరు అందరూ, అంతా బాగా తెలుస్తుంది. ఈ బుక్ చూసినానా నాకు తలకాయ నొప్పి వచ్చేస్తుంది. బుక్ చూడకుండా మిమ్మల్ని అందరినీ చూస్తూ మాట్లాడుతూ ఎంత దూరమన్నా తిరిగి ఏమన్నా బాగుంటుంది. ఆహా, ఈ అద్దాలు దూరంగా ఉండేదానికి చూసేదానికే ఇచ్చినారు, దీనికి ఇవ్వాల. దీనికి ఇచ్చేదానికి సెట్ చేసేదానికి వాళ్ళ నుంచి ఏదేదో చేస్తున్నారు. ఇప్పుడు 4 అద్దాలు మార్చినాం 2 నెలల్లో. 2 నెలల్లో 4 అద్దాలు మార్చినాం. ఇప్పుడు ఫైనల్ చేసేసినారు. ఫైనల్ చేసేసి వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా కొద్దిగా 2 mm కొద్దిగా గ్యాప్ పెట్టినారండి అనేసి దాన్ని కూడా మళ్ళీ మార్చాలని చెప్పి, దానివల్ల మీకు ఈ పెయిన్ వస్తూ ఉంటుంది అని చెప్పి వాళ్ళు దాన్ని మార్చిచ్చినారు. అంటే ఇప్పుడు ఏం చేయాలా? శరీరానికి నొప్పి వస్తూ ఉంది. నాకు నిజంగానే నిన్న మొన్న అయితే బుక్ ఇట్లా చూడాలంటే నాకు కావట్లేదు, ఇప్పుడు నొప్పి వస్తుంది. అట్లాగని ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలా? నాకు నొప్పి వచ్చేసింది అని చెప్పేసి నేను ఏడుస్తూ కూర్చోవాలనా? దానికి ఏం చేయాలనో దాన్ని చేసేయాల. అది అవుతుందో పోతుందో, వాళ్ళు సక్రంగా ఇచ్చి సక్రంగా పడిందా ఓకే, సక్రం కాలేదనుకో ఓకే, అట్లా ఉండాలనే. కానీ ఇదేమో అయిపోతుంది, నేను ఈ డాక్టర్ కాదు ఇంకో డాక్టర్, ఆ డాక్టర్ కాదు ఇంకో డాక్టర్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మామూలుగా అయితే ఏం చేస్తారంటే, ఒక డాక్టర్ దగ్గరికి పోతారు, అది తగ్గలేదు అనుకోండి, ఏం చేస్తారు? రెండోసారి పోతారు మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి, ఇంకో తాగుపోతారు. కానీ నేనేం చేసినాను? నేను ఇంకో జాగాకి వెళ్ళలేదు. ఎందుకంటే నేను పోయిన జాగా కరెక్ట్, వాళ్ళే కరెక్ట్ చేస్తారు. కాబట్టి వేరే వాళ్ళ దగ్గరికి పోయేదానికంటే ఆయన దగ్గరికే పోవాలా. అంటే పోతే ఏమవుతుంది? వాళ్ళకు నన్ను చూస్తేనే చెప్పేస్తారు వాళ్ళు, ఏమైంది స్వామి, ఏం స్వామి మీకు సిస్టమ్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. మరి అన్నీ చూస్తాను బాగానే కనిపిస్తుంది, కానీ నాకు నొప్పి వస్తూ ఉంది. మళ్ళీ చెక్ చేసినారు, ఇది చెక్ చేసినా అది చెక్ చేసినా, ఏం కారణం? వాళ్ళు ఇప్పుడు ఏం చేసినారు? అద్దములు సెట్ చేసే దాంట్లో చిన్న మిస్టేక్ వచ్చింది అని గుర్తించినారు. మీలో ఏం ప్రాబ్లం లేదు, ఈ అద్దాల్లో ప్రాబ్లం ఉంది, మనం చూసినది కూడా కరెక్ట్గానే చూసినాం. అంటే ఇప్పుడేమి 3 తప్పు ఉంటుంది, వాళ్ళు చూసిన దాంట్లోన్నా తప్పు ఉండాలా, లేదా నా కళ్ళల్లో నేను చెప్పేదన్నా తప్పు చెప్పి ఉండాలా, పోనీ వాళ్ళు అద్దాలు ఇచ్చినదన్నా తప్పు ఉండాలి. ఈ 3 కదా తేడా ఉంటుంది. ఇంకా ఏమన్నా బయట ఉండేదాని నుంచి ఏమైనా తేడా ఉంటుందా? కాదు కదా. నా కళ్ళల్లో ప్రాబ్లంని వాళ్ళు గుర్తించడం అనేది ఒకటి, వాళ్ళు గుర్తించినప్పుడు నేను చెప్పడం అన్నా ఒకటి, లేదా వాళ్ళు ఇచ్చిన దాంట్లో. ఇప్పుడు వాళ్ళు డాక్టర్లు కరెక్ట్గా ఉన్నారు, నేను చెప్పింది కరెక్ట్గా చెప్పినాను అంటే ఇంకా రాంగ్ ఎక్కడ ఉంటుంది? అద్దాల్లో ఉంటుంది. 3 కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా నాకు పని చేయాలి, నాకు ఇబ్బంది రాకూడదు. అంటే ఇబ్బంది వస్తుందిగా, ఇబ్బంది వస్తుందంటే శరీరానికి కదా ఇబ్బంది వస్తుంది. ఇక్కడ శరీరానికి ఇబ్బంది వస్తుంది కాబట్టి శరీరాన్ని ఎత్తుకొని వాళ్ళ దగ్గర వేసింది, వాళ్ళు దానికి ఏదో చేస్తారు. ఈ నొప్పిని నేను భరిస్తూ ఉండాలా ఎంతవరకు? దానికి సొల్యూషన్ దొరికేంతవరకు భరించడమే. అట్లా కాకుండా నొప్పి వచ్చేసింది స్వామి నేను క్లాసుకి రానప్పా,
నేను క్లాసుకి రానప్పా, నాకు నొప్పి వచ్చేసింది అని కూర్చుంటే తగ్గుతుంది అదేమన్నా? దానికి పరిష్కారం చూసుకొని దాని వైపు పోవాలంతే. అంటే శరీరానికి ప్రాధాన్యాన్ని ఇచ్చి కూర్చుంటేస్తే ఏమైపోతుంది? ఆత్మస్వరూపానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు కాదు. కాబట్టి శరీరానికి ఎంతవరకు ప్రాధాన్యం ఇవ్వడమో అంతవరకు ప్రాధాన్యం ఇవ్వడం అంతే. అలా చేస్తే మనకు ఆత్మస్వరూప మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నట్లు. ఏమండి? ఇప్పుడు కొంతమంది ఏంటంటే చూడండి, ప్రాతర్నమామి తమసహ పరమర్కవర్ణం. తమస్ అంటే చీకటి. చీకటి అంటే అది చీకటి. ఇక్కడ చీకటి అంటే అజ్ఞానం. అజ్ఞానం అనే చీకటిలో ఉండి ఇదే సత్యం అని అనుకుంటారు. అజ్ఞానం అనే చీకటి సంసారం అనాత్మనా ఆత్మనా? సంసారం అనాత్మ. భార్య, బిడ్డలు, ఇల్లు, వాకిలి, శరీరమే అనాత్మ అని అంటుంటే శరీరానికి సంబంధించినవన్నీ ఏమైనాయి? అన్నీ అనాత్మలే కదా. ఇప్పుడు వీటిని పట్టుకొని మనం ఏం చేస్తామంటే, వీటిని పట్టుకొని కూర్చొని చిన్న చిన్న విషయం దగ్గర గొడవపడి, చిన్న చిన్న విషయాల దగ్గర గొడవ పడతారా పడరా? గొడవపడి ఎంత పెరిగిపోతాయి? ఇవి పెరుగుతాయి పెరగవా? ఇంట్లో ఉండే వాళ్ళకి గలాట్లు వస్తాయి, అన్నదమ్ముల మధ్యలో గలాట్లు వస్తాయి, తండ్రి కొడుకుకు మధ్యలో గలాట్లు వస్తాయి, వస్తున్నాయి లేదా? భార్యాభర్తల మధ్యలో గలాట్లు వస్తాయి. ఎందుకు? ఇది సత్యం అనుకుంటున్నాం కాబట్టి. ఇదే సత్యం అనుకుంటున్నాం కదా. భూముల దగ్గరికి గలాట్లు వస్తాయి, కేసులు, కోర్టులు తిరుక్కుంటున్నారు కదా. ఇవంతా జరుగుతున్నాయనంటే దీనికి ప్రాధాన్యం ఇచ్చినావు కాబట్టి కదా. ఇది సత్యం అని పట్టుకున్నావు కాబట్టి కదా. ఇది సత్యము కాదు అని గుర్తించినామని అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఎవడన్నా వచ్చామని అడిగాడని అనుకోండి, ఏం చేస్తాం? ఇది సత్యం కాదు. సత్యం కాని దానికి విలువనిస్తామా? విలువనివ్వమా? విలువనివ్వం. అది ఇంతకుముందు చెప్పాను కదా, స్వామీజీ చేతిలో ఎంత ఉంది డబ్బులు? కట్టలు 500 రూపాయల నోట్లు ఇంత ఉంది. కట్ట ఇట్లా పట్టుకొని పోతున్నాడు. అంటే ఏదో యజ్ఞం ఏదో జరిగింది, దాంట్లో వచ్చిన డబ్బులు ఇట్లా పట్టుకొని పోతుంటే ఎవరో వచ్చాడు, ఒక ఆయన వచ్చి, అయ్యా పంతులు గారు ఆగు అన్నాడు. ఆగినాడు. మీ చేతిలో ఉండేది ఏమి అన్నాడు? డబ్బులు చూపించాడు. ఏమేనంటే అది నీదా? చేతిలో ఉంది కదా. ఏమి ఇప్పుడు విషయం అన్నాడు. అది నాది అని అన్నాడు ఆయన. అది నాది అన్నాడు. నీది అన్నాడు స్వామీజీ. అవును నాదేనంటే ఇందా ఇందని ఇచ్చేసి పట్టుకు స్వామి వెళ్ళిపోయాడు. కొంచెమైనా ఎట్లా ఉంటుందంటే ఆ భావన కూడా, అరే నేను ఇచ్చినానే అనే భావన కూడా లేదు. ఆ స్థితి రావాలంటే ఎట్లా ఉంటుందంటే, అంటే ఇది అయిపోయింది, ఉందిలే ఇది సత్యము కాదు, ఇది సత్యము కాదు అని నిర్ణయానికి వచ్చినాడు కాబట్టి కదా అలా ఉన్నాడు. మనమున్నాం అలాగా. వారు అలా ఉన్నారు కాబట్టే వారి ఆత్మానుభూతి